కూటమి సర్కార్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో పేదలంతా సంతోషంగా చదువుకోగలిగారని, నేడు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగిందని టీడీపీ కార్యకర్తలు ట్వీట్ చేస్తేనే మంత్రి లోకేష్ స్పందిస్తున్నారని మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో చదువులమ్మ తల్లి వలలాడితే పేద ప్రజలు గుండె నిబ్బరంతో పిల్లలను చదివించుకుంటే, కుటుంబాలు ధైర్యంగా మా పిల్లలు చదువుకుంటే మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలో మాకు అవకాశాలు వస్తాయి, ఉన్నత శిఖరాలకు వెళ్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు ధైర్యంగా పిల్లలను చదువుకుంచుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూశాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. చదివించాలన్నా, పిల్లలు స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీలకు వెళ్లాలన్నా తడిసి మోపిడయ్యే పరిస్థితి. కుటుంబాలు చాలా దారుణంగా వాళ్ళ యొక్క ఉన్నతి వెనక్కి నెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తా ఉంది అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నా. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ చంద్రబాబు ప్రభుత్వం చెల్లించటం లేదు అని చెప్పడానికి సిగ్గేస్తా ఉంది. విద్యామంత్రి గారైతే రాజకీయాలు తప్ప విద్యార్థుల యొక్క గొడవ పట్టించుకునే పరిస్థితి లేనే లేకుండా పోతాంది. ఒక రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ గా మారిపోతా ఉంటే ఒలకడు పలకడు ఈ యొక్క ట్విట్టర్ కింగ్